హలో గైస్, ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను కాటేరమ్మ గుడి విశేషాలతో పార్ట్ 2లో. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అండి. సో లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడి నుంచి పార్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్లీ ఇది అక్కడ వర్క్ చేసే వాళ్ళు పార్కింగ్ చేస్తారు అనుకుంటాను. సో ఇంకా ముందుకు వెళ్ళారంటే కనుక వర్క్ చేసే వాళ్ళంటే అక్కడ మనము టోల్ కట్టాల్సి ఉంటుంది. సో కొంతమంది ఇక్కడే పార్క్ చేసి అక్కడ నడిచొస్తారు. సో నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళామంటే గనుక ఇక్కడ సో రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కింద వస్తుందండి. సో ఇప్పుడు నేను వెళ్ళిన రోజైతే అంతగా లేరు. సో నార్మల్గా అయితే ఫుల్ పార్కింగ్ ఇక్కడి వరకు కూడా నిండిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే కంపల్సరీగా 1 or 2 పర్సన్స్ ఉంటారు ఎప్పుడు కానీ అవైలబిలిటీలో. సో ఇక్కడైతే బైక్స్కి 10 రూపీస్, కార్స్కి అయితే 20 or 25 తీసుకుంటారండి. సో ఇలా ఇక్కడ వాళ్ళు పార్కింగ్‌కి అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. సో మనమైతే ఇంటి దగ్గర లేసి రెడీ అయ్యి అక్కడికి చేరాలకే ఎంత టైం పడుతుందో అక్కడికి. కానీ వీళ్ళైతే 4:00 నుంచి రెడీగా ఉండాలండి ఇక్కడ పార్కింగ్ కలెక్ట్ చేయడానికి. అంత రష్ ఉంటుంది ఇక్కడ నార్మల్‌గా అయితే గనుక. ఒక్కటి కూడా మిస్ చేయకుండా తీసుకుంటారు వాళ్ళు. సో చూసారు కదండీ! ఎక్సెప్ట్ ఆటోస్‌కైతే వాళ్ళేం కలెక్ట్ చేసుకోరు. సో రిమైనింగ్ ప్రైవేట్ వెహికల్స్‌కంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో చూసారు కదా, ఈ రైట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ ఏరియానేనండి. సో మనం మామూలుగా మండే కాకుండా ట్యూస్డే, ఫ్రైడే, సండేస్, అమావాస్య, పౌర్ణమి ఈ టైంలో వచ్చారంటే గనుక చాలా హెవీ పార్కింగ్ ఉంటుంది. అసలు మనం పార్క్ చేయడానికి కూడా స్పేస్ దొరకదు. వెతుక్కుంటా తిరగాల్సి ఉంటుంది. చూసారా ఎంత పార్కింగ్ లాట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఈ ఏరియాకైతే. సో పార్కింగ్ ఏరియాని చూసే మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది కాటేరమ్మ టెంపుల్ అనేది, ఆ విశిష్టత ఏమనేది. సో చాలా గ్రేట్ అండి. మేమైతే గనక సెర్చ్ చేస్తున్నాం ఎక్కడ పార్క్ చేయాలా అని నియర్ బై. సో ఇక్కడైతే కొంచెం దగ్గరలో అయితే సెర్చ్ చేస్తున్నాము. సో పార్కింగ్ టు డైరెక్ట్ ఎంట్రీ ఉందేమో అని చూస్తున్నాం అక్కడికైతే ఇంకా. కానీ బైక్స్ పార్కింగ్ చేసిన చోటు నుంచి డైరెక్ట్ అయితే లేదు, నడవాల్సిందే కొంచెం దూరం. సో అందుకే బ్యాక్ మళ్ళీ వస్తున్నాము. సో అక్కడ కొంచెం ఎంట్రన్స్ దగ్గరలో పార్క్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇది 150 రూపీస్ ఎంట్రీ టికెట్స్ అండి. సో ఇక్కడైతే గనక నార్మల్గా ఇంతకుముందు వచ్చినప్పుడు నేను 300కి వెళ్ళాను. సో ఈరోజు వచ్చినప్పుడు ఓన్లీ 150 రూపీస్ది మాత్రమే ఎంట్రన్స్ ఉందండి. 150 రూపీస్ది కూడా ఎంత క్యూ లైన్ ఉందంటే అంత క్యూ లైన్ ఉన్నాయి. కానీ ఈరోజు కొంచెం తక్కువ ఉంది. ఓన్లీ 150ని ప్రొవైడ్ చేస్తున్నారు నార్మల్ డేస్ కాబట్టి. స్పెషల్ డేస్‌లో 300, 150 బోత్ అయితే ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడికైతే ఇక్కడి నుంచి కూడా క్యూ అయితే హెవీగానే ఉంది. సో ఇక్కడ చూసారు కదా, అదేనండి టెంపుల్ ఎంట్రన్స్. ఈ చెట్టు ముందు ఎదురుగా అయితే ఒక చెట్టు అయితే ఉందండి. ఇది నేరేడు చెట్టు అనుకుంటాను. సో ఇక్కడైతే పిల్లలు పుట్టిన వాళ్ళు అనుకుంటాను ఇలా బుట్టలో కట్టడము. సో వాళ్ళే అనుకుంటాను కట్టినారండి. సో ఇక్కడంతా ఇంకా కాయిన్ కలెక్ట్ చేసుకునే క్యూ ఎండ్ అయిపోతే అటు నుంచి తిరుక్కొని ఇటు ఎంట్రన్స్ లోపలికి వచ్చేస్తాము. ఇది ఇక్కడి నుంచి టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుందండి. ముందరైతే కొంచెం స్పేస్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా మీరు నేము. సో ఫైనల్‌గా ఇదేనండి అమ్మవారి టెంపుల్. మీరు చూస్తున్నదే కాటేరు అమ్మవారు.